జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, రోహిణి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి లాభస్థానంలో శనిగ్రహం యోగిస్తోంది మరియు రాహుగ్రహం దశమ స్థానంలో యోగిస్తోంది. శుక్రుడు కన్యా రాశిలో యోగిస్తున్నారు. కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ టెంపుల్ కి వెళ్ళండి, ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే గనక ధన లాభం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజున బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ వర్గాలతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ధనపరంగా మాత్రం మీకు లాభస్థానంలో శని మరియు గురువుగా దృష్టి కూడా లాభస్థానం మీద ఉన్నది కాబట్టి ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనపరంగా మాత్రం. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉన్నారు. కుజుడితో కలిసి ఉండటం మూలంగా లవర్స్ కి చాలా బాగుంటది. మీ లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. జాగ్రత్త తీసుకోండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నారాయణ కవచం కూడా చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఎసిడిటీ, అబ్డామన్ ఎగుర కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 6వ స్థానంలో రవి నీచబడ్డాడు. 6వ స్థానాధిపతి శుక్రుడు నీచబడ్డాడు. సో ఈ స్థితి ఉండటం మూలంగా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి హెల్త్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం. బిజినెస్ పరంగా బుధుడు కూడా 7వ స్థానంలో ఉన్నారు. కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి మీకు మంచిగా బిజినెస్ లో రాబడి ఎక్కువగా ఉంటది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఇక్కడ రాహువు 10వ స్థానంలో ఉన్నారు. కుజ దృష్టి ఉన్నది. దీని మూలంగా మీ కెరియర్ పరంగా మాత్రం గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఉన్నది. మీకు విలువ కూడా ఎక్కువ పెరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.